హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పరాభవ సంవత్సర శుభాకాంక్షలు. అదే ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మీకైతే మీకు మీ కుటుంబానికి అంతా బాగా జరగాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అదే పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు నేనైతే వాళ్ళని అడిగేసి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. పచ్చడి స్టార్ట్ చేసే ముందు మనమైతే పచ్చడికి ఏమేమి కావాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకు తీపికి అనేసి బెల్లం, పులుపు కోసం చింతపండు రసం, కారం కోసం మిరియాల పౌడర్, చేదు కోసం వేపాకు పువ్వులు అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్, మామిడికాయ ముక్కలేమో వగరు కోసం తీసుకోవాలి. మామిడికాయలు కాకుండా మామిడికాయ చిన్న చిన్న పిందెలు అయితే తీసుకోవాలి వగరు కోసం అనేసి. వీటినే షడ్రుచులు అంటాము. మన జీవితంలో బాధలు, దుఃఖాలు, సంతోషం, ప్రేమ, కోపం, ఆశ్చర్యం ఇలా ఎన్నో మన నిత్య జీవితంలో ఫేస్ చేస్తూనే ఉంటాం. అన్నింటినీ ఒకే విధంగా అనుకొని ముందుకు సాగడానికే ఈ ఉగాది పచ్చడి నేనైతే మన పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. చింతపండునైతే రసం తీసి ఒక నిమ్మకాయ అంత చింతపండుని తీసేసుకుని కొంచెం సేపు నానబెట్టి రసం అయితే తీసి పెట్టుకున్నాను. మిరియాల పొడి తీసుకున్నాను, కొంచెం మిరియాల పొడి. చూడండి, మిరియాల పొడికి బదులుగా చాలామంది అయితే కారం కోసం అనేసి మిరపకాయలు అయితే వేస్తూ ఉంటారు. మిరపకాయలు మన పాతకాలంలో అయితే మిరపకాయలు కాకుండా ఇలా మిరియాల పొడి వేసేవాళ్ళు అనమాట. సో నేను కూడా అదే వేస్తున్నాను. బెల్లం తీపి కోసం తీసుకున్నా అని చెప్పాను కదా, టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే తీసుకున్నాను. కొంచెం ఫస్ట్ తీసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని చిన్న చిన్న గ్లాసెస్లో పెట్టుకున్నాను. వేపాకు పువ్వులు కూడా తీసి పెట్టుకున్నాను. మనం వేసేటప్పుడు అయితే కొన్ని తీసేసుకొని వేసేసుకోవచ్చు. మాకైతే మామిడికాయలే దొరికాయి. మామిడికాయ చిన్న చిన్న పిందెలు దొరకలేదన్నమాట. చాలా ట్రై చేసాము. సో అడ్జస్ట్ అయిపోదాంలే ఒకసారి అనేసి మామిడికాయ అయితే తీసుకున్నాను. నిజానికి వగరు కోసం తీసుకుంటాం మనం ఈ మామిడికాయ అనేది. చింతపండు పులుపు కోసం, చాలామంది పులుపు కోసమేమో మామిడికాయ అనుకుంటారు, కానీ నిజానికి మామిడికాయ ఏమో వగరు కోసం చిన్న చిన్న పిందెలు. లాస్ట్ వరకు అయితే మామిడికాయను కట్ చేయలేదు, ఎందుకంటే మా ఆయన మళ్ళీ పిందెల కోసం వెళ్ళాడు. పిందెలు తీసుకొస్తాడేమో అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ దొరకలేవు అనేసరికి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి తీసుకోవాలి. బెల్లం కూడా మొత్తం తీసుకునే అవసరం లేదు, కొంచెం మనకు టేస్ట్కి తగ్గట్టు అంటే కొంచెం తీసుకోవాలి. అది కూడా కొంచెం చిన్న చిన్న తురుములాగా చేసుకోవాలి. ఎలా అంటే మనము చింతపండు రసంలో కలిపితే మంచిగా కలిసిపోవాలన్నమాట బెల్లం. అంత చిన్న చిన్న ముక్కలుగా తురుముగా మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే చిన్న బౌల్లో తీసేసుకొని చింతపండు రసాన్ని కలిపేసుకోవాలి. అందులోనే మనం చిన్న చిన్న తురుముగా పెట్టేసుకున్న బెల్లం తురుము అయితే అందులో వేసేసి అవి మొత్తం ఆ చింతపండు రసంలో కలిసేంత వరకు స్పూన్తో మంచిగా బెల్లం చింతపండు రసంలో కలిసిపోయిన తర్వాత ఏమో అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న మిరియాల పౌడర్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మిరియాల పౌడర్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైతే కూడా కడుపులో మంట వస్తుంది. నాకైతే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నేనైతే కొంచెం చూసి కొంచెం తక్కువ వేసుకున్నాను. తక్కువ అయితే ఏం కాదులే, కానీ ఎక్కువ అయితేనే కడుపులో మండుతుంది కదా బాబు, కానీ తీసుకున్నాను. ఇలాగైతే వేపాకు పువ్వుల్ని చేతిలో తీసుకొని కొంచెం నలిమినట్టుగా చేసి వేస్తేనే మనకు చేదు బాగా వస్తుంది అనమాట. ఆ మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత మనమైతే పక్కన కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా అందులోనే వేసేసి మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత అయితే మనం పక్కన గ్లాస్లో పెట్టుకున్నాను కదా, నేను సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ అయితే నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. టేస్ట్కి సరిపోయినట్టు అనిపించింది, అందుకే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడైతే మన షడ్రుచుల ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసేయచ్చు. అలా ఏంటి, ఫస్ట్ మేమైతే టేస్ట్ చేయకుండా ఈ ఉగాది పచ్చడిని అయితే దేవుడికి ప్రసాదంగా కొంచెం పెట్టి దాని తర్వాత మేము టేస్ట్ నమ్ముతారో లేదో, నేనైతే ఉగాది పచ్చడి చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎలా వస్తుందో అనుకున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ చేసిన తర్వాత చూడాలి ఎలా వస్తుందో ఎలా ఉంటుందో అనేసి. మా ఆయన కూడా తెలియదంట ఎలా చేయాలో, సో నేనైతే వీడియో చూసి చేశాను. మా అత్తమ్మ ఫస్ట్ టేస్ట్ చేస్తుంది, ఏమంటుందో చూద్దాం. చూడండి ఎట్లా వేసుకుంటుందో, నవ్వుతుంది తినేసి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. నాకైతే ఫస్ట్ ఏమొచ్చిందంటే పులుపు వచ్చిందనమాట. మనకు ఫస్ట్ ఏ టేస్ట్ వస్తుందో అదే మన లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని విన్నాను. ఇప్పుడు మా ఆయన తాగుతున్నాడు. మా ఆయన ఎక్స్పీరియన్స్ ఏమి ఇస్తాడో ఏమో. ఫస్ట్ ఏమొచ్చింది టేస్ట్? పులుపు వచ్చింది. అయిపోయి నీ పని అయిపోయి.